ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవ జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోవటం కోసం, మానవ జీవితం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవటం కోసం, మానవ జీవితం ఉన్న మహోన్నత్వాన్ని అర్థం చేసుకోవటం కోసం అనేక రూపాల్లో అనేక విధాలుగా జీవితం అంటే ఎలాగుండాలనేటటువంటి విషయాల్ని తెలియచేయటం కోసం అనేక విషయాలు అనేక రూపాల్లో చెప్తూ ఉంటారు పెద్దలు. బైబిల్ గ్రంథం మాత్రం మానవ జీవితం అనేటటువంటి ఆ మానవ జీవితంలో మహోన్నతమైనటువంటి జీవితమని, దైవత్వంతో కూడుకున్న జీవితమని, మన జీవితం నిత్య జీవానికి సంబంధించిన జీవితం అని తెలుసుకోండి అంటూ చాలాసార్లు మన జీవితాలని గురించి చెప్తూ బైబిల్ గ్రంథం ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. తెలుసుకున్న వాళ్ళు ఎంత గొప్పగా తయారవుతారు, తెలుసుకోకపోతే మన జీవితాలు ఎలాగ ఉంటాయనే దగ్గర ఈరోజు అర్థం చేసుకోవటం కోసం, జీవితంలో ఉన్న మహోన్నతం అంటే ఏంటి, అది అర్థం చేసుకుంటే ఎలా మారుతాం మనం, అది కాకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయనే దగ్గర తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి లేఖ 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాం. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితమును గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరంగా ఉండడు అంటూ 7వ వచనంలో చిన్న చిన్నగా మానవ జీవితంలో మనం ఉండాల్సిన రీతిని చెప్తున్నాడు. మమ్ము అనుసరింపవలనని మీకు తెలియను కదా, మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు కదా, మేము ఎవని వద్దకు ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము కృషి చేసితిమి, శ్రమించితిమి, మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండాకై రాత్రింబవళ్ళు పనిచేసితిమి. 9వ వచనం చదువుతున్నాం. మేమిట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయంగా ఉండుటకే అంటూ. 10వ వచనంలో పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు అని మీతో ఉన్నప్పుడు చెప్పి ఉంటిమి కదా, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చట తప్ప వేరే పని లేదనియు చాలా గొప్ప వాక్యాన్ని చెప్తున్నాడు. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారంలో తలదూర్చట తప్ప వేరే పని లేదనియు మేము వినియుండటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలననియు, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలనని యేసుక్రీస్తు ప్రభు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించున్నాము. సోదరులారా, సహోదరి సహోదరులారా, మేలు చేయుట యందు మీరు విసిగిపోరాదు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవ జీవితం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త పడకపోతే ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో మనం నిప్పులు అంటించటం, ఎలాగ వాళ్ళ జీవితాలు మండుతూ ఉంటే మనం సంతోషించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి జీవితం కాదు మంది అంటూ ప్రభునందు నిజమైనటువంటి జీవితం అంటే ఏంటో అర్థం చేసుకునేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈ జీవితాలను అర్థం చేసుకోవటం కోసమై చాలా గొప్ప రూపంలో రకరకాలుగా చెప్పడంలో నాకు బాగా నచ్చినటువంటిది ఈ చిన్న కథలాగా ఉంటుంది, కానీ వాస్తవాలను చాలా చాలా తెలియచేస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు, ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఈ అపార్ట్మెంట్లో కొన్ని చోట్ల 5 floors,
5 అంతస్తులని, 10 అంతస్తులని, 20 అంతస్తులని. ఇక ఈ రోజుల్లో అంతస్తులు లెక్క పెట్టాలంటే కష్టమైనంతగా 80 అంతస్తులు, 100 అంతస్తులు కూడా కడుతున్నారు. అలాంటి అంతస్తులు మీద అంతస్తులు కడుతూ ఒకసారి ఇలాంటి అంతస్తులు మనం అందరం కూడా ఆశ్చర్యంగా చూస్తుంటాం. అమ్మో! ఇంత ఎత్తు కట్టారా, ఇంత బాగున్నాయా అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి 80 అంతస్తులు, 100 అంతస్తులు, అఫ్కోర్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అంతస్తులు కూడా కడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఇలాంటి అంతస్తులు కట్టినప్పుడు లిఫ్ట్లు ఉంటాయని. ఆ లిఫ్ట్లో అందరూ కూడా ఎక్కుతూ దిగుతూ కిందికి పైకి వెళ్తూ ఉంటారని. అనుకోకుండా ఒకరోజు దాదాపుగా 80 అంతస్తులు ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో లిఫ్ట్లు పనిచేయటం ఆగిపోయినాయి. లిఫ్ట్లు పనిచేయటం ఆగిపోగానే కొంతమంది యువకులు వాళ్ళ పని ముగించుకొని తొందరగా ఇంటికి వెళ్దామని చెప్పి 3:30కి 4 గంటలకు ఆ ప్రాంతంలో ఇంటికి వస్తున్నారు. దాదాపు చాలామంది యువకులు తమ సాఫ్ట్వేర్ జాబ్లోంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుండగా సడన్గా అక్కడికి రాగానే లిఫ్ట్లు పనిచేయట్లేదని తెలుసుకున్నారు. వాళ్ళు దాదాపు 80 అంతస్తులకు వెళ్ళాలి. 80 అంతస్తులకు వెళ్ళాల్సిన ఆ సమయంలో ఇక్కడ కింద కూర్చొని ఏంటి ఇలా జరిగింది, ఎట్లా వెళ్ళాలి మన ఇళ్ళకి అని చెప్పి ఇంకెట్లయినా పైకి వెళ్ళాలి కదా, లేకపోతే మన జీవితం గడవదు కదా అని చెప్పి చిన్నగా ఎక్కటం మొదలుపెట్టారు. ఎక్కటం మొదలుపెట్టాలకి చిన్న చిన్నగా వాళ్ళ బ్యాగులు అవి ఇవి తీసుకొని పైకి వెళ్తూ ఉన్నారు. చాలా కష్టపడి 20 అంతస్తులు ఎక్కారు. ఎక్కి అక్కడ ఇక ఆ బరువులు కానీ ఆ బ్యాగులు కానీ మోయటం కష్టమైపోయింది. కష్టమైపోయి కొంతమంది బ్యాగుల్ని అక్కడే పక్కన పడేసి, అమ్మా ఇవన్నీ చూసుకోండి, మేము మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాము అది ఇది అని చెప్పి వాళ్ళు ఇక బ్యాగులన్నీ ఆడ వదిలేసేసి చిన్నగా పైకి ఎక్కడం మొదలుపెట్టారు. పైకి ఎక్కడం మొదలు పెడుతూ ఉండగా దారిలో చిన్నగా ఇంకా వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, ఈ అంతస్తులు లేకపోవటం ఏంటి, ఇక్కడ లిఫ్ట్ పని చేయకపోతే ఎట్లా, అదంటూ ఇదంటూ అని ఆ లోపల ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ పైకి వెళ్తున్నారు. ఇక చిన్నగా ఈ తిట్లు ఎక్కడి దాకా వెళ్ళాయి అంటే కనుక వాళ్ళు 40 అంతస్తుకు వెళ్ళారు. ఇంకా తర్వాత వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఆగిపోయింది. వీళ్ళ మధ్య తగాదలు మొదలయ్యి నీకు చెప్పాను కదా ఇక్కడ ఎందుకు తీసుకున్నావు ఇల్లు, నీకు చెప్పాను కదా అదొద్దు ఇదొద్దు అంటే ఓ బ్రహ్మాండం అన్నారు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు అది ఇదని ఇంకా ఆ ఫ్రెండ్స్ మధ్యలోనే తగాదలు మొదలైనవి. ప్రియమైన సహోదరి దైబిల్లారా వాళ్ళు 60 అంతస్తుకు చేరుకున్నారు. ఆ తర్వాత చిన్నగా ఇక 80 అంతస్తు దాకా ఇంకెట్లయినా వెళ్తాంలే అని చెప్పి ఎవరి నోళ్ళు వాళ్ళు బిగించుకొని ఇక చిన్నగా నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉన్నారు. ఇక 80 అంతస్తులు చేరుకున్న తర్వాత అసలైన విషయం ఏంటంటే కనుక కొంతమంది ఆ బ్యాగులోనే తాళాలు మర్చిపోయారు. ఆ తాళాలు ఇంటి తాళాలు మర్చిపోయారు. కొంతమంది తాళాలు జేబులో వేసుకొని వచ్చారు. తాళాలు తెచ్చుకున్న వాళ్ళు చక్కగా తెరుచుకొని లోపలికి వెళ్తున్నారు. ఇక 80 అంతస్తులు చేరిన తర్వాత తాళాలు లేక ఇక బాధపడతా ఉన్నారు. ఇక తిట్టుకుంటూ ఉన్నారు, అరుచుకుంటూ ఉన్నారు, గోల చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చెప్తూ ఒకవైపు ఇది కొన్నిసార్లు జరిగేటటువంటి విషయాలు. కానీ ఈ విషయాల్ని ఆధ్యాత్మిక భౌతికపరమైనటువంటి మానవ జీవితానికి తెచ్చినప్పుడు ఇంకా గొప్ప అర్థాన్ని ఇది ఇస్తూ ఉన్నది. మామూలుగా 80 అంతస్తులు అనగా మన అందరికీ తెలుసు, దాదాపు మనం అందరం కూడా 80 సంవత్సరాలు బతుకుతాం. దాదాపుగా అందరం కూడా. సో కొంతమంది అఫ్కోర్స్ 100 సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది 60 సంవత్సరాలు, తర్వాత మనకు తెలుసు ఎప్పుడు మరణాలు వస్తాయి ఎలాగ వస్తాయి అనేటటువంటిది. సో ఈ కథను రాస్తున్నటువంటి వాళ్ళు జరిగినటువంటి స్టోరీస్ కూడా ఇవి చాలాసార్లు 80 అంతస్తులకు ఎక్కడం అనేటటువంటిది. దాన్ని మానవ జీవితానికి అంకితం చేస్తూ దాని గురించి మాట్లాడుతూ మానవ జీవితాన్ని గురించి దాదాపు చాలామంది 20 సంవత్సరాల దాకా ప్రైమ్ లైఫ్, అది ఉడుకు రక్తంతో ఉండేటటువంటి యువతరంలాగా ఉండేటటువంటి జీవితం. ఆ జీవితాల్లో మనం చాలాసార్లు కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటాం. జలస అలవాట్లు పడిపోతుంటాం, జీవిత ధ్యేయాలు మర్చిపోతూ ఉంటాం, లక్ష్యాలు ఉండకపోవచ్చు, గమ్యాలు ఉండకపోవచ్చు, ఎటు ఏంటి అనేటటువంటిది. సో మనం చాలాసార్లు ఒక్కోసారి 20 సంవత్సరాలు ఆ ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన గొప్ప విషయాల్ని మనం మర్చిపోయి చిన్నగా మన జీవితాలు ఇంకో రూపంలో వెళ్తాయేమో అనేటట్టుగా మనకు కనపడుతూనే ఉంటాయి.
ప్రియమైన సహోదరి సహోదర దైబిళ్ళారా, ఆ తర్వాత 40 సంవత్సరాలకు వచ్చేళ్ళకి ఏమవుతుంది అనే దగ్గరకు వచ్చేళ్ళకి మన జీవితాల్లో జాగ్రత్త పడకపోతే మన పాత జీవితంలో జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళని వీళ్ళని వేరే వాళ్ళని తిట్టడం మరవటం అట్లా చేసినట్టు బాగుండేది, వీళ్ళు ఇట్లా చేసినట్టు బాగుండేది అనుకుంటూ వెళ్తుంటాం. ఇక ఆ తర్వాత మన అందరికీ తెలుసు, ఇక 60 సంవత్సరాలకు చేరుకునే లోపల చిన్న చిన్నగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మన తర్వాత జనరేషన్ వస్తున్న వాళ్ళు ఎట్లాగుంటున్నారు, మన జనరేషన్ ఎట్లా తయారైంది అనే దగ్గరికి వచ్చేళ్ళకి వాటన్నిటిని తలుచుకొని కొంతమంది సంతోషపడుతుంటే మరి కొంతమంది దుఃఖంలో ఉంటారు. 60 సంవత్సరాలకు వెళ్తున్నాం, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ఆ పిల్లలు ఏంది ఇట్లా ఉన్నారు, ఈ పిల్లలు ఏంది ఇట్లా ఉన్నారు అనేటటువంటిది ఇక జీవితం సాగుతూ ఉంటుంది. ఇక 60 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాలకు వెళ్తూ ఉండగా ఇక తిట్టుకోవటం, నిందలు అపనిందలు మోపుకోవటాలు ఇవన్నిటిని చిన్నగా కొంతమంది వదిలేస్తారు కంప్లీట్గా. ఇప్పుడన్నా మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం, పరలోక జీవితానికి వెళ్ళాలంటే ఎట్లా ఉంటుందో మన జీవితం ఏంటి అనేటటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక మరణం అనేటటువంటి దగ్గరలోకి రాబోయేటటువంటి స్థితిగతులు ఉంటాయి. ఈ లోపల ప్రతి ఒక్కరు కూడా మొదటి సంవత్సరం నుంచి 80 సంవత్సరాల దాకా నా జీవితం ఎలా సాగింది అనే దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగున్నాము అనే దగ్గర మన జీవితాల్లో చాలా విషయాలు కొంతమందికి ఉపయోగకరంగా ఉంటాయి, మరికొంతమందికి ఏ విధంగా మన జీవితాలు ఉపయోగం లేనటువంటి జీవితాలుగా తయారైపోయి ఈరోజు పునీత పౌలుడు చెప్తున్నట్లుగా ఎందుకు అలాంటి సోమరి జీవితంలోకి ఉన్నారు, ఎందుకు వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఎలాగ నిప్పులు అంటించి ఎలాగ మంటలు రేపామనేటటువంటి అలాంటి జీవితాల్లో ఉన్నామా మనం అనేటటువంటి విషయాల్ని తెలియచేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఒకవైపు ఇలాంటి జీవితం సాగుతూ ఉండగా మరొక వైపు చాలా ఇన్స్పిరేషనల్ ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి జీవితాన్ని, మనందరికీ ఆదర్శంగా ఉండే జీవితాన్ని గురించి కూడా కొన్ని నిజ సత్యాలు మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. ఏంటి అంటే 1981 సంవత్సరంలో 9 మంది అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు, యువకులు, 9 మంది అంగవైకల్యం కలిగినటువంటి యువకులు, మరి ముఖ్యంగా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది 9 మంది మనం రైనియర్ వాషింగ్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతాన్ని ఎక్కుదాం, పర్వతాన్ని ఎక్కి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయగలరు అనేటటువంటి ఒక చరిత్రను సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచనలోకి వచ్చారు. 9 మంది అలాంటి ఆలోచనలోనికి వచ్చి తమ జీవితాలని ఆదర్శంగా ఉండేటట్లుగా పర్వతం పైకి ఎక్కేటట్లుగా చేసుకుంటే ఎట్లా ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి కార్యక్రమానికి, టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మన జీవితాలను గురించి, మానవ జీవితాన్ని గురించి 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతూ ఉండగా మన జీవితం ఎలా సాగుతున్నాయి అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఎలాంటి జీవితం మనం ఉన్నామనేటటువంటిది నేర్చుకోవడం కోసమై అనేక విషయాలు ఉదాహరణతో చెప్పుకుంటున్నాం. ఈరోజు మనము 1981 సంవత్సరంలో 9 మంది యువకులు, అంగవైకల్యం కలిగినటువంటి యువకులు ఆదర్శంగా ఎలాగా ప్రజల ముందు నిలబడ్డారు అనేటటువంటి సత్యాన్ని చెప్పుకోబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా,
1981 సంవత్సరంలో ఎంతోమంది అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లల్లో కొంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రెయినియర్ ఇన్ వాషింగ్టన్ స్టేట్లో ఆ పర్వతాన్ని ఎక్కటం కోసం, అది దాదాపుగా 1400 అడుగుల పైనే ఎత్తు ఉంటుంది. చాలా ఎత్తైనటువంటి పర్వతం అది. దానిపైకి ఎక్కాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ అంగవైకల్యంలో అంటే, అందులో ఒకరు ఆర్టిఫిషియల్ లెగ్, అంటే ఒక కాలు లేదు, ఇంకో కాలు ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నటువంటిది. ఇంకొకరు చెవులు వినపడవు, కొంతమంది కళ్ళు లేవు చూడటానికి. ఇలాంటి వాళ్ళు ఒక 9 మంది అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, చూపు లేనటువంటి వారు, చెవిటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక 9 మంది ఎలాగా ఆ పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధమయ్యారనేటువంటి తర్ఫీదు పొందుకొని, శిక్షణ పొందుకొని సిద్ధమవుతూ ఉన్నారు. వారు 1400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ పర్వతం పైకి ఎక్కాలని సిద్ధపడుతూ ఉండగా, అది న్యూస్ పేపర్స్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ కూడా ఆ టీవీలు అవి ఇవి తీసుకొచ్చి పిల్లలు ఎట్లా ఎక్కుతున్నారు ఏంటి అనేది చూడటం కోసం, చూపించడం కోసం, ప్రోగ్రాం తయారు చేయడం కోసం వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సిద్ధమై వచ్చారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ 9 మంది ఏ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎట్లాగా పైకెక్కుతున్నారు అనేటటువంటిది చాలా చక్కగా టీవీ కెమెరాస్ తోటి తీశారు. రకరకాల కెమెరాస్ తోటి వీళ్ళు ఎక్కే విధానాలను తీస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అలా ఎక్కి చివరికి ఆ ఎత్తైన పర్వతం పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా నిలబడి 9 మంది వాళ్ళ మాస్టర్ తోటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటూ అందరికి కూడా చేతులు ఊపుతూ, మేము ఇలాంటి కార్యక్రమం చేయగలిగాము అంటే కనుక చాలా గొప్పగా మాకు తర్ఫీదునిచ్చినటువంటి మా మాస్టర్ గారి కృతజ్ఞతలు అంటే ఇట్లాంటివి మాట్లాడుతూ ఉండగా, ఇక ఈ టీవీ ఛానల్ వాళ్ళు న్యూస్ పేపర్ల వాళ్ళు కిందికి వచ్చినప్పుడు అడుగుతున్నారు, మీలో కొంతమంది గుడ్డివాళ్ళు, మీలో కొంతమంది చెవిటివారు, మీలో కొంతమంది కాళ్ళు లేవు, కొంతమందికి చేతులు సరిగా లేవు, వీటన్నిటితోటి మీరు ఎలా ఎక్కగలిగారు, అలాంటి పర్వతాన్ని ఎలా ఎక్కగలిగారు అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నాం, ఒకరికి ఒకరు మేము సహాయం చేసుకున్నాం. ఆ సహాయం చేసుకోవటం వల్లనే మేము మా మాస్టర్తో కలిసి అంత ఎత్తైన పర్వతం ఎక్కగలిగాము అంటున్నారు. ఒకరికి ఒకరు సహాయం ఆ సహాయం చేసుకునేటటువంటి ఆ మంచి మనసుతోటి మేము అంగవైకల్యం కలిగి ఉన్నా కానీ ఎలా ఎక్కగలిగామంటే కనుక ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటున్నాము అన్న దగ్గర. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు పునీత పౌలు గారు ఎందుకు అలాంటి మాట చెప్తున్నాడు అనే దగ్గరకు వచ్చినప్పుడు, ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారంలో తలదూచుట తప్ప వేరే పని లేదనియు మేము విని ఉండటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలననియు యేసుక్రీస్తు ప్రభునామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించున్నాము అంటూ, ప్రియమైన సహోదరులారా, మేలు చేయుటయందు మీరు విసిగిపోరాదు అంటున్నాడు. మేలు చేయుటయందు మీరు విసిగిపోరాదు అంటున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఇందాక మనం 80 అంతస్తుల అపార్ట్మెంటు ఎక్కటం దగ్గర అన్నీ బాగున్నాయి, అంగవైకల్యాలు ఏమి లేవు, ఆరోగ్యవంతులుగా ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. కానీ ఆ 80 అంతస్తులు ఎక్కే లోపల ఎన్ని తగాదులు వాళ్ళ మీద వీళ్ళ మీద, ఆ తర్వాత వాళ్ళ మధ్య, ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అసలైన విషయాలు మర్చిపోయి తాళాలు లేకుండా అక్కడ నిలబడటం, ఇవన్నీ. మరొక వైపు జీవితం ఏంటో తెలుసా? ఎంతోమంది 80 అంతస్తులు అంటే అంత పెద్ద తాళ్ళును తయారు చేసుకొని వాళ్ళ ఇంట్లోకి, ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి తాళ్ళు తెచ్చి కట్టి, తాళ్ళు లేకపోతే చీర లాంటివి తీసుకొని వచ్చి వాటిని ముడివేసి పై నుంచి కిందికి బకెట్లు పంపిస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలకి పాలు అని ఇవన్నీ ముఖ్యమైన విషయాల కోసం బకెట్లను కిందికి పంపిస్తూ, ఇలాంటి 80 అంతస్తుల పైనుంచి కిందికి బకెట్లు ఎలా పైకి కిందికి వెళ్తున్నాయి, దానికి ఎంతమంది ఎంత సహాయం చేసుకుంటే చిన్న చిన్నగా ముఖ్యమైనటువంటి విషయాలు ఎలా పైకి వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పిల్లలను చూసుకోవటం కోసం మిల్క్ కానీ పాలు అవి ఇవి తినడానికి చిన్న
బ్రెడ్ ముక్కలు అయితే ఏంటి, వీటన్నిటిని ఎలాగా పైనుంచి కిందికి బకెట్లను పైకి పంపిస్తూ కిందికి తెస్తూ ఎలా సహాయం చేసుకుంటున్నారు ఒకరికి ఒకరు అనేటివి మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, ఈరోజు మన జీవితం ఏంటి అనేది, మానవ జీవితం అంటే ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు నిజమైనటువంటి మెలకువ కలిగినటువంటి జీవితంతో, జ్ఞానోదయం కలిగినటువంటి జీవితంతో మనం ఎదుగుతూ ఉంటే ఎంతమందికి ఏమి కుదరదు అన్న దగ్గర ఎంత సహాయం చేసుకుంటూ, ఎలా సహాయం చేసుకుంటూ మన జీవితాలను ఉప్పొంగేటట్లు చేస్తుంటాం. ఈరోజు అందుకని ప్రభువు చాలా గొప్పగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనంలో తుది తీర్పును గురించి 4 మాటలు మనందరం తెలుసుకుంటే మన జీవితంలో ఉత్తమమైనటువంటి ఏంటి, మన జీవితాలని మహోన్నతంగా మార్చుకోవటం అంటే ఏంటి దగ్గర అది తుది తీర్పు అనేటువంటి విషయాలను కూడా తెలుసుకొని ఉంటే ఎంత గొప్పగా మన జీవితాలను మలుచుకుంటాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమానిత సింహాసనపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతి వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తమ ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, చాలా ముఖ్యమైనటువంటి పదం, నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరిచిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పికొన్నప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమును ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. మన జీవితంలో చివరికి ఎలాంటి సహాయం చేయగలిగేటటువంటి ఆ సద్భావన సద్గుణాలతో మనం ఎదిగామనేటప్పుడు చాలా ముఖ్యమని తెలుసుకోండి. ఊరక వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితాల్లో మనమందరం కూడా లేనిపోని కల్పించుకొని ఏ విధంగా వాళ్ళపైన వీళ్ళపైన సాడీలు చెప్పుకునే జీవితం అలాంటిది కాదు మంది అంటూ మనమందరం కూడా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదు, ఎలా సహాయం చేయాలనేటువంటి మంచి విషయాలు ఎదగటం అనేది ముఖ్యమైనటువంటి చెప్తున్నాడు. ఏలైనా నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పికొన్నప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రమునిచ్చితి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొని ఉన్నట్టు చూచి భోజనం పెట్టితిమి, దప్పికొని ఉన్నట్టు చూచి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉంట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండట చూచి వస్త్రమును ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉంట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ప్రభు యేసు, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికైనా మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, 80 అంతస్తుల ఆ అపార్ట్మెంట్లో ఆ అంతస్తులు ఎక్కేటప్పుడు మన 80 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నప్పుడు లేదా 100 సంవత్సరాల జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం ఎలాంటి జీవితంతో మన జీవితాన్ని సరిదిద్దుకొని క్రమబద్ధమైన జీవితంలోనికి తెచ్చుకొని ఇతరులకు కూడా ఉపయోగపడేటటువంటి జీవితంగా మార్చుకొని తుది తీర్పు వచ్చినప్పుడు కుడివైపున ఉన్న వారితో ప్రభు అంటున్నట్లుగా వచ్చి ఆ గొప్ప జీవితంలో అప్పుడు రాజు ఎడమ ప్రక్కన నిల్చున్నాడు, అప్పుడు రాజు కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చేత దీవింపబడిన వారులారా అంటూ సకల జాతి జనులకు ఆది నుండి సిద్ధం చేసినటువంటి ఆ గొప్ప జీవితంలో రండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. చూసారా, అలాంటి గొప్ప జీవితాన్ని ఎలాగ మనం పొందుకోగలమో ఆలోచన చేసుకోండి అనేటటువంటి జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవజనులారా, అప్పుడు రాజు ఎడమ పక్క ఉన్న వాడితో కూడా ఏమంటున్నాడు, దాదాపు అవే పదాలు ఉపయోగిస్తున్నాడు. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్క ఉన్న వారితో శాపగ్రస్తులారా అంటున్నాడు. మొదట్లో ఎంత చక్కగా దేవుని చేత దీవింపబడిన వారులారా అంటూ ఇప్పుడు శాపగ్రస్తులారా అని ఇంకొక ఎడమ వైపు ఉన్న వారితో ఎలాగ ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్క ఉన్న వారితో శాపగ్రస్తులారా
నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పోండు. ఏలైనా చివరకు వచ్చేలకే మీ జీవితాలు ఎలాగ ఉన్నవి అని దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నం పెట్టలేదు, దప్పికొని ఉంటిని, దాహం తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటి, నాకు వస్త్రం ఇవ్వలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాల్లో ఉంటి, నన్ను దర్శింపరాలేదు అనను. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పికొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగివై ఉండుట, చెరసాల్లో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతేమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకరికైనా మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అని. వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా మన జీవితాలతో మనం 60 సంవత్సరాలు బతికుంటున్నామా, 80 సంవత్సరాలు బతికుంటున్నామా, ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికుంటున్నామా? అయితే మనందరం కూడా మన జీవితాన్ని ధన్యమనొచ్చుకొని దీవెనకరమైనటువంటి జీవితంలోనికి వచ్చి 10 మందికి ఉపయోగపడే జీవితంలో ఎలా మార్చుకున్నామన్న దగ్గర ఈరోజు ప్రభు అంటున్నాడు, చూసారా, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారంలో తలదూచుట తప్ప వేరే పని లేదని మేము విని ఉన్నాము అంటూ, క్రమబద్ధమైన జీవితంలోనికి రండి, క్రమబద్ధమైన జీవితంలోనికి రండి అంటూ, మేలు చేయుట యందు మీరు విసిగిపోరాదు అంటూ, దేవుడి యొక్క కుడి ప్రక్కన ఉండగలిగేటటువంటి జీవిత విధానంలో ఉండండి అంటూ, మనందరినీ ఎడం ప్రక్క కాదు కుడి ప్రక్క ఉండేటువంటి జీవితము, ఆ దీవెనకరమైనటువంటి జీవితం, దేవుడి చేత దీవెనలు పొందుకున్న వారిగా ఉండేటువంటి జీవితంలో రండి అని దేవుడు పిలుపునిస్తూ ఉండగా, ఈరోజు మనం అందరం కూడా ఆ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని, మన జీవితాలు 10 మందికి ఉపయోగపడే ఆదర్శవంతమైన జీవితాలుగా మారి ఆ నిజమైనటువంటి దీవెనకరమైన జీవితంలో మనం అందరం కూడా నిత్య జీవాన్ని పొందుకొని నీతివంతమైన జీవితం ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.